విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి దాదాపు 4 రోజులు అవుతున్నా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితుల పరామర్శకు వెళ్ళలేదనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీని మీద పవన్ కళ్యాణ్ చాలా సంయమనంతో సమాధానం చెప్పారు. తాను అధికారుల సూచన మేరకే అక్కడికి వెళ్ళలేదని, తాను వెళ్తే వరద సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతాయనే తాను వెళ్ళలేదని ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలకు కూడా ఆయన చాలా మెచ్యూర్డ్గా సమాధానం చెప్పడం అనేది ఇప్పుడు నెటిజన్లలో ఒక రకంగా ఆయనకు పాజిటివ్ వేవ్స్ తీసుకుని వెళ్తున్నాయి. స్వతహాగా చాలా ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ తాను మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యాక చాలా సంయమనంతో వ్యవహరించడం అనేది ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లో కూడా ఒక రకమైన చర్చకు దారితీసింది. తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి, వెళ్తే అది సహాయపడాలి. కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంతే విషయం. లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను.